सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. మనం బృహదారణ్యకోపనిషత్తులో 5వ క్లాస్లో ఉన్నాము. అంత ముందు క్లాస్లో మొదటి అధ్యాయంలోని 4వ బ్రాహ్మణంలోని 7వ మంత్రం వరకు వచ్చాము. 7వ మంత్రం తత్ ఇదం తరిహి వ్యాకృతమాసీత్ తత్ నామరూపాభ్యామేవ వ్యాక్రియత అసౌ నామ అయమిదగుం రూప ఇతి. తదితమ తర్హి నామరూపాభ్యామేవ వ్యాక్రియతే అసౌ నామ అయమిదగుం రూప ఇతి. స ఏష హ్య ప్రవిష్టః అనఖాగ్రేభ్యో యదా క్షురః క్షురధానే అవహితః స్యాత్ విశ్వంభరో వా విశ్వంభరకులాయే తం న పశ్యంతి అకృష్ణో హి స ప్రాణాన్నేవ ప్రాణో నామ భవతి. వదన్ వాక్ పశ్యగుం చక్షుః శృణ్వన్ శ్రోత్రం మన్వానో మనః తాన్యశ్చైతాని కర్మనామాన్యేవ సయోత ఏకైకముపాస్తే న స వేద అకృష్ణః హి ఏషః అత ఏకైకేన భవతి. ఆత్మా ఇతి ఏవ ఉపాసీత. అత్ర హ్యేదే సర్వ ఏకం భవంతి తదేతత్ తదనీయం అస్య సర్వస్య యత్ అయమాత్మా అనేన హి ఏతత్ సర్వం వేద యదాహ వై పదేనానువిందేత్ ఏవం కీర్తిం శ్లోకం విందతే య ఏవం వేద. ఇంతవరకు జరిగినది ముందు చూద్దాం. ఈ 4వ బ్రాహ్మణం పేరు బ్రహ్మ విద్యా బ్రాహ్మణము. ఇది చాలా ముఖ్యమైన బ్రాహ్మణం. ఎందువలనంటే ఇందులోనే ద్వితీయాద్వై భయం భవతి అనే అక్షరలక్షల విలువ చేసే మంత్రం వస్తుంది, విద్యాసూత్రం వస్తుంది, అవిద్యాసూత్రం వస్తుంది, అహం బ్రహ్మ అస్మి అద్భుతమైన మహావాక్యం వస్తుంది. దానికి శంకరాచార్యులు వారు చేసిన అద్భుతమైన భాష్యం కూడా చూస్తాము. ఇంతవరకు మనం చూస్తే మొదటి 3 బ్రాహ్మణాలలో సాధన ఉపాసనలు చూస్తే ఇప్పుడు సాధ్య ఉపాసన చూడబోతున్నాము. ఇక్కడ హిరణ్యగర్భ గురించి చెప్తున్నది. ఆ చెప్పటంలో హిరణ్యగర్భ గొప్పతనము చెప్తున్నది ఉపనిషత్తు. ఆయన పరిమితి చెప్తున్నది. గొప్పతనం ఎందుకు చెప్తున్నది అంటే హిరణ్యగర్భ ఉపాసన చేస్తారు అనే ఉద్దేశంతో. పరిమితి ఎందుకు చెప్తున్నది అంటే ఉపాసనలో ఆగిపోకుండా జ్ఞానానికి వస్తారు అనే ఉద్దేశంతో. హిరణ్యగర్భ మొదట పుట్టాడు. పుట్టి చుట్టూతా చూసి తనొక్కడే ఉన్నాడని తెలుసుకుని భయపడ్డాడు. కానీ ఆయన బ్రహ్మ కాబట్టి తనని తనే ఓదార్చుకున్నాడు. ఎవరూ లేనప్పుడు నేను దేన్ని చూసి భయపడుతున్నాను? ద్వితీయాద్వై భయం భవతి. నాకు భిన్నంగా ఇంకొకటి ఉంటే కదా నాకు భయం కలగాలి అని తనకి తనే జ్ఞానం పెంపొందించుకున్నాడు. ఇది అద్వైత వేదాంతం బోధించడానికి అక్షరాల ఉపయోగపడే మంత్రం. అందువల్ల దీన్ని ఉటంకించకుండా ఏ ఉపనిషత్తు బోధించలేరు గురువులు. హిరణ్యగర్భ పరిమితి ఏమిటి అంటే ఆయన కూడా సంసారంలో పడ్డాడు. సంసారంలో పడ్డాడు అనటానికి 2 పదాలు ఇక్కడ వాడింది, భయము అరతి. భయం అంటే ఎవరూ లేరని భయపడ్డాడని చూసా, అందువల్ల సృష్టి కూడా చేస్తాడు తన భయం పోగొట్టుకోవడానికి. అరతి అంటే ఒంటరితనం. హిరణ్యగర్భ తను ఏకాకిగా ఉన్నాడని భావించి ఒంటరితనం అనుభవించాడు. అందువల్ల హిరణ్యగర్భ కూడా సంసారాన్ని అనుభవించక తప్పదు అనే అంశాన్ని చూస్తాం.
హిరణ్యగర్భ కీర్తి కూడా వస్తుంది. అతన్ని స్తుతించడానికి ఉపనిషత్తు 3 పదాలు వాడింది. అహం పురుషః సృష్టి. హిరణ్యగర్భ ఉద్భవించగానే చుట్టూ పరికించి చూసి తను తప్ప ఎవరూ లేకపోవటం గమనించి అహం అస్మి అని అన్నాడు. మనం కూడా ఏదైనా చెప్పటం మొదలెట్టినప్పుడు అహంతో మొదలు పెడతాము. ఆ విధంగా హిరణ్యగర్భ పేరు అందరికీ ఉంది. పురుషః, పురుషః అంటే అనేక అర్థాలు ఉంటాయి. ఇక్కడ పురుషః అంటే హిరణ్యగర్భ. ఎందువలనంటే అతని పాపాలు పోగొట్టుకున్నాడు అనే అర్థం వస్తుంది. సృష్టి, హిరణ్యగర్భ ఒంటరిగా ఉండటం వల్ల తన ఆనందం కోసం ఈ జగత్తునంతా సృష్టించాడు. హిరణ్యగర్భ చేసిన సృష్టి ఆయన గొప్పతనానికి నిదర్శనం అయితే, సృష్టి కారణం ఆయన సమస్యను చూపుతుంది. సో తనకి ఒక తోడు కావాలని హిరణ్యగర్భ తానే స్త్రీ పురుషుల జంటగా, అది కూడా కాగులించుకుని ఉన్న జంటగా కిందకి వచ్చాడు. దాన్ని ఒక పప్పుతో పోలుస్తుంది ఉపనిషత్తు. వేరుశనగ పప్పు లాంటిది ఒకటిగా ఉంటుంది కానీ అందులో 2 బద్దలు ఉంటాయి. అలా కిందకి వచ్చాక వారిద్దరూ స్త్రీ పురుషులుగా విడిపడ్డారు. ఆ విధంగా మనుష్య సంతతి వచ్చింది. పశు సృష్టికి ఒక కథ చెప్తుంది ఉపనిషత్తు. ఈ స్త్రీ పురుషులను మను శతరూప అని పేర్కొంటారు శంకరాచార్యుల వారు. ఈ శతరూప అనుకుంటుంది హిరణ్యగర్భ నుంచే మేమిద్దరం వచ్చాము, అలాంటప్పుడు మనువుని నేను భర్తగా ఎలా స్వీకరిస్తాను అనుకుని పశువుగా మారిపోతుంది. అలా ముందు ఆవు అవుతుంది, తర్వాత ఆడగుర్రం అవుతుంది, తర్వాత ఆడగాడిద అవుతుంది, తర్వాత ఆడమేక అవుతుంది, గొర్రె అవుతుంది. అలా ఒక్కొక్క దాంట్లోనూ ఆడ సంతతిగా మారితే అతను పురుష జాతిగా మారుతాడు. అందువల్ల మొత్తం పశువాది సృష్టి వస్తుంది అని వస్తుంది. తర్వాత అగ్ని సృష్టి జరుగుతుంది. దాని తర్వాత సోమదేవత వస్తాడు. దాని తర్వాత అందరు దేవతలు వస్తారు. ఈ అగ్ని సోమదేవతలను అన్నాదం అన్నం అన్నారు. ఆ విధంగా 4 సృష్టిలు అయ్యాయి. మనుష్య సృష్టి, పశు సృష్టి, దేవతా సృష్టి, అన్నాద సృష్టి. 7 నుంచి 10 మంత్రాల వరకు చాలా ముఖ్యమైన మంత్రాలు. సృష్టి గురించి చెప్పాక ఉపనిషత్తు కొంచెం పక్కకు వెళ్ళి అనుప్రవేశం గురించి చెప్తున్నది. స ఏవ ఇహ ప్రవిష్టః, ఇది చాలా ముఖ్యమైన మంత్రం. హిరణ్యగర్భ అన్ని సృష్టించాక తనే అనుప్రవేశం చేశాడు అని వస్తుంది. ఇదే మనం ఐతరేయ ఉపనిషత్తులో కూడా చూసాము. హిరణ్యగర్భ బ్రహ్మరంధ్రం చీల్చుకుని దాని ద్వారా అనుప్రవేశం చేశాడు అని అందులో వస్తుంది. వేరే ఉపనిషత్తుల్లో కూడా చూస్తాము, వాటి భాష్యం మనం చూడలేదు. ఇప్పుడు ఈ అనుప్రవేశం చేశాక భగవంతుడు ఎంతవరకు ఉన్నాడు అని అంటే గోరు చివరి దాకా ఉన్నాడు అని చెప్తున్నది ఉపనిషత్తు. అంటే శరీరం అంతటా ఉన్నాడు అనే అంశాన్ని మనకి స్పష్టం చేయటం కోసం శరీరంలో ఉన్నాడు అని చెప్పడానికి ఉపనిషత్తు 2 ఉదాహరణలు ఇస్తున్నది. ఒకటి మంగలి పొదిలో క్షురకుని కత్తి ఉన్నట్టుగా ఉన్నాడు, ఇంకొకటి అరణిలో అగ్ని అవ్యక్తంగా ఉన్నట్టుగా ఉన్నాడు అని. ఆ రెండిటి మధ్య భేదం, అరణిలో అగ్ని అంతటా ఉంటుంది కానీ మంగలి పొదిలో కత్తి కొంత మేరకే ఉంటుంది. ఇది భేదం అంటారు శంకరాచార్యుల వారు. హిరణ్యగర్భ శరీరంలో ప్రవేశించాడని చూసాం కదా, ఆయన సాక్షి చైతన్య రూపంలో ఉన్నాడు. ఈ సాక్షి చైతన్య రూపాన్ని మనం సామాన్య వృత్తిగా విశేష వృత్తిగా తెలుసుకోవాలి. జాగృత అవస్థలో మనం బాహ్య ప్రపంచంతో వ్యవహారం నడుపుతాం. అది మన ఇంద్రియాల ద్వారా నడుపుతాం. ఏ ఇంద్రియం ద్వారా నడిపితే ఆ ఇంద్రియంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే మిగతా వాటిలో లేనట్టు కాదు, అక్కడ ప్రకటితం అవుతుంది. అదే స్వప్నావస్థకు వచ్చేసరికి స్వప్నంలో మనసులో ఉన్నట్టుగా ఉంటుంది. సుషుప్తిలో మనసు కూడా పడుకుంటుంది కాబట్టి అక్కడ ఏ కారణము పనిచేయదు.
అప్పుడు మనకి చైతన్యం ఉన్నట్టు తెలియదు. ఆ తెలియనప్పుడు సామాన్య వృత్తిగా ఉంది అని చెప్తాం. వేరే కరణాల ద్వారా ప్రకటితమైనప్పుడు విశేష వృత్తిగా చెప్తాం. అలా నేనే పరమాత్మనైనా నేను సామాన్య అంశంగా విశేష అంశంగా ఉన్నా కూడా నేను పరమాత్మని అని నాకు ఎందుకు తెలియటం లేదు, ఎందువల్ల నేను సంసారంలో అవస్థపడుతున్నాను అంటే ఉపనిషత్తు నువ్వు సాక్షి చైతన్యం అని తెలుసు కానీ సాక్షి చైతన్యం అంటే ఏమిటో నీకు తెలియదు, అందువల్ల శాస్త్రం నేర్చుకోవాలి అని అంటున్నది. నువ్వెవరు అంటే నేను శరీరం, నేను మనసు, నేను ఇంద్రియాలు అనుకుంటాం. కానీ నేను సాక్షి చైతన్యాన్ని, వీటిని సాక్షిగా చూసే చైతన్యాన్ని అని మనకి తెలియటం లేదు. అది ఎందువల్ల అంటే ఆత్మ అనాత్మలు రెండు పక్క పక్కన ఉండటం వల్ల ఒకదాని లక్షణాన్ని ఇంకొక దాని మీద ఆరోపిస్తున్నాము. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాం. ఇప్పుడు దాన్నే ఇంకా వివరంగా చూద్దాం. నేను 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 అని మనం మాట్లాడతాం. నేనెవరు, ఆ నేనెవరో మనకి నేర్పించేదే శాస్త్రం. దాన్ని ఆత్మజ్ఞానం అంటారు. కానీ మనకి శాస్త్రానికి రాకముందు ఉన్న జ్ఞానం అసంపూర్ణం. అది పొరపాటుగా తెలుసుకున్న జ్ఞానం. మనకు అనిపించవచ్చు, ఎందుకు మనని అయోమయంలో పడేయాలి, భగవంతుడే మనకి జ్ఞానాన్ని ఇచ్చేసి జీవన్ముక్తులను చేసేయవచ్చు కదా, పునరపి మరణం పునరపి జననం లేకుండా చేయవచ్చు కదా అంటే ఇక్కడే సరిగా అర్థం చేసుకోవాలి. శరీరం, మనసు, ఇంద్రియాల మధ్యలో సాక్షి ఉంది. సాక్షి వాటికి దగ్గరగా ఉండటం వల్ల వీటి లక్షణాలను సాక్షికి ఆరోపించడానికి ప్రయత్నిస్తున్నాం మనం. వేదాంతంలో వీటికి సాంకేతిక పదాలున్నాయి. శరీరం, మనసు, ఇంద్రియాలను అసలు కార్యకరణ సంఘాతం అంటారు. ఇంగ్లీష్లో దాన్ని BMS అంటారు, బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్. ఇప్పుడు మనం వాడే సాంకేతిక పదాలు ఉపాధి, ఉపహితం. శరీరం, మనసు, ఇంద్రియాలను కలిపి ఉపాధి అని, సాక్షిని ఉపహితం అని అంటారు. ఉప అంటే సమీపం. ఉపనిషత్తు నేర్చుకున్నప్పుడు చూసాం. ఉప అంటే గురువు సమీపంలో కూర్చుని నేర్చుకోవాలి. సో ఉప అంటే సమీపం. ఉపాధి అంటే ఇంకో వస్తువుకు దగ్గరగా ఉండి దాని లక్షణాలను పొరపాటుగా ఆ వస్తువు మీద ఆపాదింపచేసేది. మరి ఉపహితం అంటే ఏమిటి? ఉపాధి ఇంకో వస్తువుకి దగ్గరగా ఉంటుంది అంటే దేనికి దగ్గరగా ఉంది? ఉపహితానికి దగ్గరగా ఉంది. కాబట్టి ఉపహితం అంటే ఉపాధికి దగ్గరగా ఉండి అది ఆరోపించే లక్షణాలను అందుకునేది. కానీ ఉపాధి, ఉపహితాలు ఒకదాని లక్షణం ఇంకోటి తీసుకుంటాయి అని చెప్పడానికి 3 నియమాలు ఉండాలి. ఒకటి, ఉపాధి, ఉపహితాలు రెండు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉండాలి. 2, ఒకదాని లక్షణం ఇంకొక దాని మీద పొరపాటుగా ఆరోపింపజేస్తుంది. 3, అది పొరపాటు నిజం కాదు అని మనం నేర్చుకుంటాం. లక్షణాలు నిజంగా మారలేదు. ఈ 3వ అంశం చాలా ముఖ్యం. లక్షణాలు నిజంగా మారలేదు. అది ఎలా తెలుస్తుంది అంటే సాధారణంగా ఇచ్చే ఉదాహరణ స్ఫటికం, జపాకుసుమం. జపాకుసుమం అంటే మందార పువ్వు. స్ఫటికం తెల్లగా మెరిసిపోతుంది. తెల్లగా మెరిసిపోతున్న స్ఫటికం పక్కన ఎర్రటి మందార పువ్వును చూస్తే ఏమవుతుంది? ఆ స్ఫటికం కూడా ఎర్రగా కనిపిస్తుంది. మీరు ఆ స్ఫటికం నుంచి ఎర్ర రంగును తీసేయాలి అని ఆ స్ఫటికాన్ని ఎంత తోమినా అది పోదు. మరి ఎలా పోతుంది? స్ఫటికాన్ని మందార పువ్వు నుంచి విడదీస్తే అసలు దీనికి ఈ రంగు అంటుకోనే లేదు అని తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ 3 స్టెప్స్ పరంగా చూస్తే మొదట స్ఫటికాన్ని, మందార పువ్వుని పక్క పక్కన పెడతాం. స్ఫటికం ఉపహితం, పువ్వు ఉపాధి. ఎందువల్ల? ఉపాధి లక్షణాలు ఉపహితం మీద ఆపాదిస్తా అని చూసాం. మందార పువ్వు ఎర్ర రంగు స్ఫటికానికి వస్తుంది. సో ఇప్పుడు 2వ అంశం, మందార పువ్వు యొక్క ఎర్ర రంగు పొరపాటుగా అండర్లైన్ చేసుకోవాలి. పొరపాటుగా స్ఫటికానికి ఆపాదించబడి స్ఫటికం ఎర్రగా అనిపిస్తుంది. ఉపాధి రంగు ఉపహితానికి ఆపాదించబడింది. 3 లక్షణాలు నిజంగా మారలేదు అనేది మర్చిపోకూడదని చూసాం.
స్ఫటికం నిజంగా ఎర్రగా అయిందా? అవలేదు అని ఎలా తెలుస్తుంది అంటే స్ఫటికాన్ని మందార పువ్వుని విడదీసి చూడాలి. ఇప్పుడు ఈ అంశాలనే శరీరం సాక్షిల పరంగా చూద్దాం. శరీరం మనసు ఇంద్రియాలు కలిసి ఉపాధి, సాక్షి ఉపహితం, రెండు పక్క పక్కనే ఉంటాయి. అనుప్రవేశం వల్ల మనకి ఈ విషయం తెలుస్తుంది. ఇది మొదటి అంశం. రెండవ అంశం పక్క పక్కన ఉండటం వల్ల శరీర లక్షణాలు గుణాలు నిర్గుణమైన సాక్షికి ఆపాదించబడ్డాయి. సాక్షి నిర్గుణం, అంగాలు లేవు, అందువల్ల సాక్షి తనంతట తను ఏమీ చేయదు. కానీ సాక్షి సమక్షంలో కళ్ళు ద్రష్ట అయ్యాయి. కానీ మనమేం చేస్తున్నాం? సాక్షి చూస్తోంది అనుకుంటున్నాం, అందువల్ల సాక్షిని ద్రష్ట అంటున్నాం. అలాగే శ్రోత అంటున్నాం. అలాగే శరీర లక్షణాలను ఆపాదించి సాక్షి అయిన నేను లావుగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, తల్లిని భార్యని, ఇలాంటి లక్షణాలను ఆపాదిస్తున్నాం. అంటే ఒక ముక్కలో చెప్పాలి అంటే నిర్విశేష సాక్షిని సవిశేష సాక్షిగా చేస్తున్నాం. ఒక్కొక్క విశేషం సాక్షికి పరిమితులను విధిస్తుంది. దానివల్ల సాక్షి పరిమితమైన సాక్షి అయిపోతుంది. సాక్షిని మేమెక్కడ పరిమితం చేశాము అనొచ్చు మీరు. కానీ మీరు నేను పరిమితి ఉన్నవాణ్ణి అని అంటే ఆ నేను సాక్షి తప్ప ఎవరో కాదు అని గుర్తుంచుకోవాలి. అపరిచ్ఛిన్నమైన పరమాత్మను మనం పరిమితం చేసి అహం పరిచ్ఛిన్నః అంటున్నాం. అలాగే ప్రాణం పనిచేస్తున్నంతసేపు నేనెవరు అంటే నేను ప్రాణం అనుకుంటాం. ప్రాణం యొక్క లక్షణాన్ని మనకు ఆపాదించుకుంటున్నాం. మనకు అంటే సాక్షికి. అలాగే వాగింద్రియం వాడుతున్నప్పుడు నేను వక్త అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏది నిజం? మూడవ అంశానికి వెళ్తే ఇవేవి నిజమైన లక్షణాలు కాదు, ఇవి పొరపాటుగా ఆరోపించబడ్డాయి. నేను శ్రోత, నేను వక్త, నేను ద్రష్ట, ఈ లక్షణాలేవి సాక్షివి కావు. ఇవి ఉపాధి చేసే పనులు. అలా ఎలా తెలుస్తుంది అంటే ఉపాధి పడుకుంటే ఈ పనులు అవ్వట్లేదు కదా. సుషుప్తిలో శరీరం ఇంద్రియాలు మనసు పడుకుంటున్నాయి. అప్పుడు నేను శ్రోతను కాదు, ద్రష్టను కాదు, మంతను కాదు. అందువల్ల ఈ లక్షణాలు నావి కాదు, అంటే సాక్షివి కాదు. సరే, నేను వక్త శ్రోత ద్రష్ట అని చెప్పుకుంటున్నాను, నేను సాక్షిని పట్టించుకోవటం లేదు. దానివల్ల జరిగే నష్టం ఏమిటి అని అడగవచ్చు మీరు. సరే, మీకు అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నాకు ఇలాగే జీవితం బాగుంది అంటే అలాగే కొనసాగండి, ఏమీ నష్టం లేదు అంటుంది శాస్త్రం. ఉపనిషత్తు ఎప్పుడూ బలవంతంగా మన మీద శాస్త్రాన్ని రుద్దదు. మే ఐ హెల్ప్ యూ బోర్డు పట్టుకుని నిల్చుంటుంది అంతే. మనం సహాయం కోరితే చెబుతుంది. కానీ మనుషులు ఎలా అంటే రెండు నాలుకలు ఉంటాయి. ఎవరు నేర్చుకోకూడదు, ఇది గుహ్యమైన విద్య అని అంటే ఎందుకు నేర్చుకోకూడదు అంటారు. సరే నేర్పిస్తాను రా అంటే మాకు అవసరం లేదు, మేము ఉన్న జీవితం హాయిగా ఉంది అంటారు. సరే మీరు రాను అంటే శాస్త్రం ఓకే, మీరు జ్ఞానానికి రాకపోతే మీకు కావాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. యజ్ఞాలు చేసుకోవచ్చు, ఉపాసనలు చేసుకోవచ్చు, మీకు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. కానీ ఏదో తక్కువైంది అని అనిపిస్తే మాత్రం మమ్మల్ని ఏమీ అనకండి, మీరు సంసారంలోనే ఉంటారు, దానికి ప్రిపేర్ అవ్వండి అంటుంది శాస్త్రం. ఎందుకు సంసారంలో ఉంటారు అంటే సాక్షిని సరిగా అర్థం చేసుకోకపోవటం వల్ల. నువ్వు సంసారివి, నువ్వు పరిమితి ఉన్న జీవివి అనుకుంటున్నావు, కానీ నిజానికి నువ్వెవరు? నువ్వు సాక్షి చైతన్యానివి, పరిమితి లేని సర్వవ్యాపకమైన సాక్షి చైతన్యాన్ని, పరమాత్మవి. ఎప్పుడైతే ఒక లక్షణాన్ని సాక్షిగా ఆపాదిస్తామో దానికి పరిమితి విధించినట్టే. నేను భారతీయుణ్ణి అని అంటే నేను తక్కిన దేశస్థుణ్ణి కాను అని అర్థం అవుతుంది. నేను అపూర్ణ పురుషుణ్ణి అంటే నేను పూర్ణ పురుషుణ్ణి కాదు అని చెప్పినట్టే అవుతుంది. ఆ విధంగా తృప్తిగా ఎప్పటికీ ఉండలేం, కోరికలు పుడుతూనే ఉంటాయి. వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అంటుంది ఎకనామిక్స్. కోరికలు అనంతం, అవి సాగుతూనే ఉంటాయి. 10 కోరికలు తీరితే 100 కోరికలు రెడీగా ఉంటాయి, అవి తీర్చుకోమని వెంటబడతాయి. ఆ కోరికలు తీర్చుకోవడంతోనే జీవితం అంతా సాగిపోతుంది. కొంతమంది ఊళ్ళు తిరుగుతారు, చాలా ఊళ్ళు తిరిగారంటే ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయండి అంటారు. అలా ఏ రంగంలో చూసినా మనిషికి
తృప్తి ఉండదు. ఎందువల్ల అంటే తనను తాను అహంకర్త, అహం శ్రోత, అహం మంత, అహం విజ్ఞాత అని అనుకున్నప్పుడు అతను పరిచ్ఛిన్న జీవి అవుతాడు. ఎక్కడ పరిచ్ఛిన్నం ఉంటుందో అక్కడ కోరిక ఉండి తీరుతుంది. కోరిక వెన్నంటే కష్టం. అన్ని కోరికలు అంత సునాయాసంగా తీరిపోవు, అందువల్ల కష్టం వస్తుంది. కష్టం మనసుని ఆందోళన పడేలా చేస్తుంది, తాకిడి ఎక్కువ అవుతుంది. వీటన్నిటికీ మూల కారణం కోరిక. మూఢ అని, ప్రమూఢ అని అన్ని ఉపనిషత్తులు ఈ కోరికల వెంట పడే వాళ్ళని తిడుతూ ఉంటాయి. అసలు వేదాంతాన్ని మీరు సరిగా అర్థం చేసుకోవడం లేదు, ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోవడం లేదు అంటుంది. ఇంతవరకు సంసారం గూర్చిన వర్ణన చూసాం. ఎంత సాఫీగా సంసార వర్ణనలోకి వచ్చేసామో చూడండి. ముందు హిరణ్యగర్భ సృష్టి వచ్చింది, బ్రహ్మ మాత్రమే ఉన్నాడు అన్నది. దాని తర్వాత బ్రహ్మ నుంచి సృష్టి వచ్చింది అంది. సృష్టి చేశాక బ్రహ్మే జీవాత్మగా అనుప్రవేశం చేశాడు అంది. కానీ అనుప్రవేశం చేశాక తను బ్రహ్మ అనే విషయం మర్చిపోయాడు. జీవాత్మగా పరిచ్ఛిన్న జీవిగా వ్యవహారం నడుపుతున్నాడు. ఎందువల్లనంటే ఉపాధి లక్షణాలను ఉపహితంకు ఆపాదించటం జరిగింది. అందువల్ల జీవాత్మ తాను అపూర్ణుడు అనుకుని కొట్టుమిట్టాడుతున్నాడు. ఇది ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర. అయితే మరి ఏం చేయాలి? పరిచ్ఛిన్న సాక్షిని అపరిచ్ఛిన్న సాక్షిగా మార్చటం ఎలా? దానికి అద్భుతమైన మంత్రం వస్తుంది. అది విద్యాసూత్రం. ఆత్మేత్యేవోపాసీతాత్ర హేతే సర్వ ఏకం భవంతి. ఇందులో మనకు కావాల్సింది ఆత్మేత్యేవోపాసీత, ఆత్మ ఇతి ఏవ ఉపాసీత. ఎన్ని వర్డ్స్ ఉన్నాయో చూడండి. ఆత్మ ఇతి ఏవ ఉపాసీత, దీని విద్యాసూత్రం అంటారు. ఈ మంత్రం చాలా ముఖ్యమైన మంత్రం. ఇందులోనే ఒక మహావాక్యం వస్తుంది. ఈ మహావాక్యం ఈ ఉపనిషత్తులో రాబోయే ప్రసిద్ధి చెందిన అహం బ్రహ్మాస్మి మహావాక్యానికి తక్కిన అనేక మహావాక్యాలకి పునాది లాంటిది. అందువలనే దీన్ని ముఖ్య మహావాక్యం అంటారు. తక్కినవన్నీ ఈ మహావాక్యం మీద వచ్చిన వ్యాఖ్యానాలే. సో ఇప్పుడు ప్రశ్న ఏమిటి? పరిచ్ఛిన్న సాక్షిని మీరు పరిచ్ఛిన్నం చేస్తున్నారు అని అంటోంది కదా శాస్త్రం. సరే, పరిచ్ఛిన్న సాక్షిని అపరిచ్ఛిన్న సాక్షిగా మార్చడం ఎలా? శాస్త్రం నవ్వుతుంది. ముందు ఆ ప్రశ్నే తప్పు అంటుంది. సాక్షిని పరిచ్ఛిన్నం అని మీరు పొరపాటు పడుతున్నారు. సాక్షి నిజానికి అపరిచ్ఛిన్నం, మనమేమో పరిచ్ఛిన్నం అని పొరపాటు పడుతున్నాం. ఇంకొకటి, ఒకవేళ అపరిచ్ఛిన్న సాక్షి పరిచ్ఛిన్న సాక్షిగా మారింది, దాన్ని మళ్ళీ అపరిచ్ఛిన్న సాక్షిగా మార్చాలి అని అనుకుంటే అందులో కూడా ఒక సమస్య ఉంది. పరిచ్ఛిన్న సాక్షిగా మారిన సాక్షిని అపరిచ్ఛిన్నంగా మారిస్తే కొన్ని సాధనల వల్ల మళ్ళీ అది ఎప్పుడప్పుడు భవిష్యత్తులో చిన్నగా అయిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ ప్రశ్న తప్పు అంటున్నాం. అసలు అపరిచ్ఛిన్న సాక్షి పరిచ్ఛిన్న అవలేదు. పరిచ్ఛిన్న అయితే కదా దాన్ని అపరిచ్ఛిన్నం చేసేది. ఇంకొక ఆలోచన కొంతమంది వెలిబుచ్చుతుంటారు. ఏమిటది? పరమాత్మ జీవాత్మగా ముందు ఉండి మోక్షం పొందాక మళ్ళీ పరమాత్మగా మారతాడు అంటారు కొందరు. ఈ రెండు వాదనలు తప్పే. సాక్షి పరిచ్ఛిన్న సాక్షి ఎన్నడూ కాదు, అది ఎప్పుడూ అపరిచ్ఛిన్న సాక్షి. పరమాత్మ నుంచి జీవాత్మ రాలేదు. ఎందువల్ల? పరమాత్మే అనుప్రవేశం చేశాడు. మరి సాక్షి నాకు అపరిచ్ఛిన్నంగా కనిపిస్తోంది కదా అంటే దానికి శాస్త్రం ఇచ్చే జవాబు అది నీ పొరపాటు. నువ్వు ఊహించుకున్నది నిజం అవ్వాలని ఎక్కడా రూల్ లేదు. మనిషి అనుకున్నవన్నీ నిజాలు కాదు. అలాగే జీవాత్మ తాను పరిచ్ఛిన్నం అని అనుకుంటే అది అయోమయం వల్ల ఏర్పడిన భావనే. అప్పుడు మనం ఏం చేయాలి? అయోమయాన్ని పారద్రోలాలి. ఆలోచనలో మార్పు తెస్తే చాలు. వేదాంతం నేర్చుకుంటే మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి అంశం ఇది. వేదాంతం నేర్చుకున్నాక మనం ఏమీ కర్మ చేయనవసరం లేదు. మన దృక్పథాన్ని మార్చుకోవాలి. జీవాత్మ పరమాత్మ ఐక్యం చెబుతుంది. ఐక్యం అంటే దానికి ఏదో కర్మ చేయం. జీవాత్మ పరమాత్మ ఒకటే అనే జ్ఞానం బుద్ధిలో కలగాలి.
దాని పారాడైమ్ షిఫ్ట్ అంటారు. మన మనసు బాహ్యంగా చూస్తోంది, అందువల్ల ఆలోచనలో మార్పు తెస్తే చాలు. మనసు బాహ్యంగా చూస్తే చైతన్యం బహిర్ముఖంగా ఉన్నట్టు, మనసు స్వప్నాన్ని చూస్తుంటే చైతన్యం అంతర్ముఖంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి బహిర్ముఖంగా కానీ అంతర్ముఖంగా కానీ ఉన్నదేమిటి? మనసు, చైతన్యం కాదు. ఆలోచనలు ఉన్నా ఆలోచనలు లేని మనసుని సాక్షిగా చూసేది చైతన్యం. మనం ఈ విషయం తెలియక మన అజ్ఞానం వల్ల మనసుకి చెందిన దాన్ని చైతన్యానికి ఆపాదిస్తున్నాం. నేను హైదరాబాద్లో ఉన్నాను అని అనుకుంటే అది మనోబుద్ధి అహంకారాలకు చెందిన విషయం, సాక్షికి కాదు. సాక్షి సర్వవ్యాపకం, దేశకాల అతీతం. జ్ఞానం పొందక ముందు కూడా సాక్షి అపరిచ్ఛిన్నమే, కాకపోతే అది మనకి తెలియదు. అందువల్ల సాక్షికి పరిమితి ఉంది అనే భావనను వదిలివేయండి. ఉదాహరణకు చూపు తీసుకోండి, అది కంటికి మనసుకి చెందింది. ఎందువలనంటే కంటి వెనక మనసు ఉంటేనే మనం ఎదుర్కొండా ఉన్న వస్తువును సరిగా చూస్తాం. అందువల్ల ద్రష్ట అంటే కళ్ళు మనసు. సుషుప్తిలో నేను ద్రష్టనా? సుషుప్తిలో కళ్ళు మనసు రెండూ పనిచేయటం లేదు, అంటే నాలో ద్రష్టత్వం లేదు. కానీ సాక్షి అప్పుడు కూడా ఉంది. ఎలా తెలుసు? పడుకుని లేచాక నేను హాయిగా పడుకున్నాను, నాకేమీ తెలియలేదు అంటాం. ఆ తెలిపేది సాక్షి. అందువల్ల ఏం చేయాలి? నేను కన్నుకు భిన్నంగా ఉన్న సాక్షిని, కన్ను అంతటా వ్యాపించి కన్నుకి ద్రష్టత్వాన్ని కలగజేస్తాను, కానీ నేను కన్నును కాను. ఈ విషయం కేనోపనిషత్తులో స్పష్టంగా చూస్తాం. శ్రోత్రస్య శ్రోత్రం అని కేనోపనిషత్తులో వస్తుంది. ఇలా అన్ని అంగాల గురించి దాన్ని తీసుకుని మనం చూస్తే దీని ద్వారా మనకి 3 అంశాలు అర్థం అవ్వాలి. 1, ఆత్మ చెవికి భిన్నంగా ఉంది. 2, ఆత్మ చెవి అంతటా వ్యాపించి ఉంటుంది. 3, ఆత్మ వల్లనే చెవిని చెవి అనగలుగుతున్నా, అంటే చెవికి వినికిడి శక్తి వచ్చింది, అంతేగాని ఆత్మ వినదు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆత్మ ఇది ఏవ ఉపాసీత వాక్యంలో ఆత్మ అంటే నిర్గుణ చైతన్యం లేదా నిర్విశేష చైతన్యం. ఈ ఆత్మ ఎక్కడ దొరుకుతుంది? ఈ ప్రశ్నే తప్పు. ఎందువల్లనంటే ఆప్నోతి ఇది ఆత్మ, సర్వవ్యాపకంగా ఉన్న ఆత్మ అన్నింటిలోనూ ఉంటుంది, అంతటా ఉంటుంది, కానీ దానికి భిన్నంగా ఉంటుంది. మీరు వింటుంటే మీ వినికిడి శక్తిలో ప్రకటితం అవుతుంది, కానీ అది మీ స్వాభావికం కాదు. ఎందువల్లనంటే వినకపోయినా మీరు చైతన్యంగా ఉంటారు. సో ద్రష్టలోంచి ద్రష్టత్వం తీసేస్తే అది చైతన్యం, శ్రోతలోంచి శ్రోతృత్వం తీసేస్తే అది చైతన్యం, ప్రమాతలోంచి ప్రమాతృత్వం తీసేస్తే అది చైతన్యం. ఏ త్వం తీసుకున్నా కూడా అది ఒక అంగానికి చెందే ప్రత్యేక లక్షణం. ఆ విశేష లక్షణాన్ని తీసేస్తే మిగిలే సామాన్య చైతన్యం ఏదైతే ఉందో ఆ సామాన్య లక్షణం మీరు. విశేష లక్షణం పని చేస్తున్నా చేయకపోయినా సామాన్య లక్షణం ఉంటూనే ఉంటుంది, అదే ఆత్మ. ఇంగ్లీష్లో ఐ యామ్ అంటారు. నేను ఉన్నాను. నేను అనేది చైతన్యాన్ని సూచిస్తుంది, ఉన్నాను ఉనికిని సూచిస్తుంది. అంటే నేను చిత్ని, ఉన్నాను సత్ని చూపిస్తుంది. ఐ యామ్ తర్వాత ఇంక ఏది కలిపినా కూడా అది విశేషణం అవుతుంది. ఐ యామ్ ఏ ఉమన్, ఐ యామ్ ఏ మదర్, ఇలా దాని తర్వాత ఏ పదాన్ని కలిపినా కూడా అది విశేష లక్షణం కిందికి వస్తుంది. కానీ ఈ విశేష లక్షణాలు తీసేసినా కూడా ఏదైతే మిగిలి ఉంటుందో అది సాక్షి. శ్రోత వస్తే వక్త పోతాడు, సాక్షి ఉంటుంది. వక్త వస్తే మంత పోతాడు, సాక్షి ఉంటుంది. సుషుప్తిలో శ్రోత వక్త మంత అంతా పోతారు, సాక్షి ఉంటుంది. సాక్షి సత్యం, సాపేక్షిక సత్యం కాదు. ఈ విషయం నుంచి ఇంకో విషయాన్ని గ్రహించవచ్చు. వచ్చిపోయేదేది నా స్వభావం కాదు, ఎందుకంటే దాన్ని ఆగంతుక స్వరూపం అంటారు. ఆగంతుక స్వరూపం నా స్వస్వరూపం కాదు.
మరి నా స్వస్వరూపం ఏమిటి? స్వస్వరూపంలోనే ఉంది, ఎప్పటికీ ఉండే లక్షణం. ఈ శ్రోత, మంత, వక్త ఇవన్నీ వచ్చిపోయే లక్షణాలు, ఆగంతుక లక్షణాలు. నా స్వస్వరూపం ఇవి వచ్చినా పోయినా ఎప్పుడూ ఉండేది, అదే చైతన్యం. అందువల్ల ఆత్మ అంటే అది నా స్వరూపం కాదు, పరమాత్మ స్వరూపం. నేను పరమాత్మ స్వరూపాన్ని. ఈ జ్ఞానాన్ని మనం శాస్త్రం ద్వారా పొందాలి. సో నిర్విశేష చైతన్యంలో అనేక విశేష చైతన్యాలు వచ్చిపోతాయి. విశేష చైతన్యాలు శ్రోత, మంత, ద్రష్టులు. ఒక ఫ్యాషన్ పెరేడ్లో అభ్యర్థులు వచ్చిపోయినట్టుగా వచ్చిపోతూ ఉంటాయి. నేను వీటి వేషాలు తాత్కాలికంగా వేసుకుంటాను, కానీ నా అసలు స్వరూపం నిర్విశేష చైతన్యం. సుషుప్తిలో నేను నిర్విశేష చైతన్యంగా మిగులుతాను. అందువల్ల బ్రహ్మ అంటే ఆత్మనైన నేను. ఏ బ్రహ్మ? తదేతం తర్హి అవ్యాకృతం ఆసీత్. సృష్టికి ముందు ఉన్న బ్రహ్మ, నామరూపాత్మకమైన జగత్తును సృష్టించిన బ్రహ్మ. నామరూపాలు వస్తాయి పోతాయి, కానీ బ్రహ్మకు రాకపోకలు లేవు. బ్రహ్మ శాశ్వతమైన అధిష్టానం. నేను ఆ బ్రహ్మను. దీని విద్యాసూత్రం అంటారు. విద్య మహావాక్యాన్ని సూచిస్తుంది. మహావాక్యం అంటే జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని సూచించే ఏ వాక్యమైనా మహావాక్యం కిందికే వస్తుంది. వాక్యం పెద్దది కాదు, కానీ దానిలో అర్థం పెద్దది, అందువల్ల అది మహావాక్యం అయింది. ఐక్యం అంటే సరిగా అర్థం చేసుకోవాలి, దాన్ని పోలికగా తీసుకోకూడదు, అభిన్నంగా అర్థం చేసుకోవాలి. జీవాత్మ పరమాత్మ అనేవి రెండు భిన్నమైన వస్తువులు కావు. ఒకే నిర్గుణ బ్రహ్మకు రెండు భిన్న నామాలు అని అర్థం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన మంత్రం కాబట్టి శంకరాచార్యుల వారు దీనికి విడిగా భాష్యం రాశారు. ప్రస్తుతం మన ఆ భాష్యం చూడబోవటం లేదు, దాని సారాంశం చూద్దాం. ఆ భాష్యాన్ని విద్యాసూత్ర భాష్యం అంటారు. ఇందులో పూర్వమీమాంసకులతో పెద్ద చర్చ జరుగుతుంది. పూర్వమీమాంసకులను పూర్వపక్షి అంటారు. పక్షి అంటే నిజంగా పక్షి కాదు, వేదాన్ని రెండు భాగాలుగా విభజిస్తారు. వేద పూర్వ భాగం, వేద అంత భాగం. వేద పూర్వ భాగంలో కర్మకాండ, ఉపాసనకాండ గురించి వస్తుంది. దాన్ని సమర్థిస్తూ మాట్లాడే వారిని పూర్వపక్షపు వాదన చేసేవారు అని తూకీగా పూర్వపక్షి అని అంటారు. మనది వేద అంత భాగాన్ని ఆధారం చేసుకుని వచ్చే అద్వైత వేదాంతం. అందువల్ల సిద్ధాంతి అని కానీ ఉత్తర మీమాంసకులు అని కానీ అంటారు. ఈ పూర్వమీమాంసలో ఏమిటంటే కర్మ ఉపాసనలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు కాబట్టి వారు సమయం దొరికినప్పుడల్లా కర్మ చేయాలి, జ్ఞానం పొందాక కూడా కర్మ చేయాలి అంటారు వారు. వారిది కర్మ సముచ్చయ వాదన. మనమేమో జ్ఞానం పొందాక ఇంకా కర్మ చేయనవసరం లేదు, బుద్ధిలో మార్పు రావాలి. దానికి మనం ఇచ్చే ఉదాహరణ తాడు పాము ఉదాహరణ. అదేవిధంగా మీరు మన శరీరాలు అనుకుంటున్నారు, వాటిని అనాత్మ అంటారు. అలా మీరు అనాత్మ అనుకుంటున్నారు, కాదు మీరు ఆత్మ అని శాస్త్రం చాలా చక్కగా వివరించుకొస్తుంది. అది తెలిసాక పారాడైమ్ షిఫ్ట్ చేయాలి తప్పితే మళ్ళీ దాని గురించి ఏమీ కొత్తగా కర్మ చేయనవసరం లేదు. కర్మకాండలో ఒక విషయంలో మీరు జ్ఞానం పొందితే దానికి కర్మ చేయాలి. ఉదాహరణకి జ్యోతిష్ఠోమ యాగం చేస్తే మీరు స్వర్గలోకానికి వెళ్తారు అని వింటారు. ఆ వింటే స్వర్గానికి వెళ్ళిపోరు, ఆ యాగం చేయాలి, అది కూడా చేయాల్సిన విధిలో చేయాలి, పాటించాల్సిన నియమాలన్నీ పాటించాలి. అదే జ్ఞానకాండకు వచ్చేసరికి ఒక విషయం నేర్చుకుంటే చాలు, దానికి ఏమీ కర్మ చేయనవసరం లేదు. కర్మకాండలో రెండు రకాల వాక్యాలు ఉంటాయి, విధి వాక్యాలు, నిషేధ వాక్యాలు. విధి వాక్యాలు అంటే ఇవి చెయ్యి ఇవి చెయ్యి నిర్దేశించేవి. ఇప్పుడే చూశాను, జ్యోతిష్ఠోమ హోమం చెయ్యి స్వర్గలోకానికి వెళ్ళాలంటే అంటుంది శాస్త్రం. నిషేధ వాక్యాలు అంటే ఇవి చేయవద్దు అని చెప్పేవి. అసత్యం చెప్పకూడదు, అహింస చేయకూడదు అంటుంది. కానీ జ్ఞానకాండకు వచ్చేసరికి ఇలా విధి వాక్యాలు ఉండవు, వాటిని ఉపదేశ వాక్యాలు అంటారు. వేదాంతం జ్ఞాన ప్రధానం. మన మనసులో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి
జ్ఞానంతో నింపాలి. అంటే అక్కడ వృత్తిలో మార్పు రావాలి తప్ప కర్మ చేసేందుకు ఏమీ ఉండదు. ఏ భాష్యం చూసినా ముందు మీకు ఈ స్పేడ్ వర్క్ అర్థం అవ్వాలి. పూర్వపక్షి వాదన ఏమిటి, ఉత్తర మీమాంసకుడి వాదన ఏమిటి అర్థం అవ్వాలి. మన దాంట్లో జ్ఞానం = ఫలం, అందువల్ల కర్మ చేయని అవసరం లేదు అంటాం. కానీ పూర్వపక్షులకు మోక్షానికి కూడా కర్మ చేయాలి అనే భావన లోతుగా పాతుకుపోయింది. మోక్షం అంటేనే వారి నిర్వచనం వేరు. స్వర్గలోకానికి వెళ్ళటం మోక్షం అనుకుంటారు వారు. అందువల్ల వారు పారాడైమ్ షిఫ్ట్ ఒకటి చాలు అంటే జీర్ణించుకోలేరు. అవకాశం కుదిరినప్పుడల్లా కర్మ చేయమంది వేదాంతం అని చెప్పడానికి కాసు కూర్చుంటారు. వారిది జ్ఞానకర్మ సముచ్చయ వాదన, మనది కేవలం జ్ఞానవాదన. ఈ రెండింటికి పొత్తు కుదరదు అంటారు శంకరాచార్యుల వారు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఆత్మా ఇతి ఏవ ఉపాసీత, ఈ ఉపాసీత పదం తీసుకుని వాళ్ళు శంగుమని ముందుకు దూకుతారు. ఉపాసీత అంటే అసలు అర్థం ఉపాసన చేయి అని. ఇదిగో శాస్త్రం ఉపాసన చేయమంది. ఉపాసన కూడా కర్మ కిందికే వస్తుంది, ముందు అది గ్రహించాలి. ఇదిగో శాస్త్రం ఉపాసన చేయమంది, మీరేమో జ్ఞానం పొందాక ఉపాసన అవసరం లేదంటారు అని వాదిస్తారు. అక్కడ శంకరాచార్యుల వారు అనేక వాదోపవాదాలు చేసి ఉపాసీత అంటే ఈ సందర్భంలో ఉపాసన అని కాదు, జ్ఞానం అని చెప్తారు. జ్ఞానం పొందు అని. ఎందువల్ల అంటే శాస్త్రంలో ఇలాంటి చర్చని మీమాంస అంటారు. మీమాంస సూత్రం ఒకటి ఉంటుంది. ఉపక్రమ ఉపసంహారం దేని గురించి చెప్తుందో అదే ఆ విషయంలో సారాంశం అని. మీమాంస సూత్రం ప్రకారం ఉపక్రమ ఉపసంహారాలు రెండు బోధను సూత్రభూత వాక్యాల్లో సూచించాలి. ఈ ఉపనిషత్తు కూడా అలాగే చేస్తున్నది. దీంట్లో ఆత్మా ఇతి ఏవ ఉపాసీత అనేది ఉపక్రమ సూత్రం. ఇది బృహదారణ్యకోపనిషత్తు సారాంశాన్ని చెప్తోంది. ఉపసంహారం ఈ బ్రాహ్మణంలోనే చివర్లో వస్తుంది, నేతి నేతి వాక్యాలతో. అందువల్ల దీన్ని విద్యాసూత్రం అంటారు అని శంకరాచార్యుల వారు తన వాదనని ముగిస్తారు. సో ఇప్పుడు మనం దాని ముందుకు వెళ్దాం. ఆత్మా ఇతి ఉపాసీత. ఉపాసీత అంటే బ్రహ్మను ఆత్మగా తెలుసుకో. ఆత్మ అంటే మనలో ఉన్న చైతన్యం. దీన్ని ఎందుకు ఆత్మ అంటారు? ఈ చైతన్యంలో మన అంగాలన్నీ లయమవుతాయి. మనం ప్రజ్ఞానం బ్రహ్మ గురించి ఐతరేయోపనిషత్తులో చూసినప్పుడు చూసాం. ఏదైనా ఒక అనుభవం పొందుతున్నాము అంటే అది చైతన్యం వల్ల ప్లస్ మనసులో ఉన్న ఆలోచన వల్ల. సో కుండ జ్ఞానం పొందుతున్నాము అంటే చైతన్యం వల్ల ప్లస్ మనసులో ఉన్న వృత్తి వల్ల కుండ అనుభవం అవుతోంది అన్న ఇదే. కాబట్టి సామాన్య చైతన్యాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే ఈ వృత్తిని తీయాలి. అన్నింటిలోనూ సమానంగా ఉన్న చైతన్యాన్ని చూడాలి. అంటే మారే ఆలోచనల వెనుక ఉన్న మారని చైతన్యాన్ని గుర్తించాలి. సో కుండ గురించిన ఆలోచన కుండ జ్ఞానాన్ని, చెట్టుని గురించిన ఆలోచన చెట్టు జ్ఞానాన్ని ఇస్తాయి. ఆలోచన వస్తే చైతన్యం విశేష చైతన్యం అవుతుంది. ఆలోచన లేకపోతే సామాన్య చైతన్యంగా ఉంటుంది. కుండ ఉంటే కుండలో ఆకాశం ఉంటుంది. కుండ లేకపోతే ఆకాశం ఏమైంది? దాని కుండలోని ఆకాశం అనం, కానీ ఆకాశం అక్కడే ఉంది. అందువల్ల ఆత్మను ఆప్నోతి సర్వం ఇది ఆత్మ అని అంటారు. ఈ మంత్రంలో మన జ్ఞాన ఫలం కూడా చూస్తాం. ఏమిటది? ఈ సృష్టిలో మనం ఏమైనా తెలుసుకోవాలంటే ఆత్మ గురించి మాత్రమే తెలుసుకోవాలి. అనాత్మకి అంత ప్రాముఖ్యత లేదు. అనవసరమైన వాటి గురించి తెలుసుకుని లాభం లేదు. ఎందుకు ఆత్మ గురించే తెలుసుకోవాలి? ఎందుకంటే ఆత్మజ్ఞానం వల్లనే సర్వము తెలుసుకోగలుగుతాం. ఆత్మజ్ఞానం మనని సర్వజ్ఞులను చేస్తుంది. ముండకోపనిషత్తులో శిష్యుడు సౌనకుడు అంగిరసుని సమీపించి కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని అడుగుతాడు. ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టు అవుతుందో దాని గురించి చెప్పండి అని. అందువల్ల ఆత్మజ్ఞానం తెలుసుకుంటే అన్నింటి గురించి తెలిసినట్టు అవుతుంది.
దానికి ఒక ఉదాహరణ కూడా ఇస్తున్నది ఉపనిషత్తు. ఒక తప్పిపోయిన పశువుని వెతికి పట్టుకోవడానికి దాని కాలి గుర్తులను బట్టి వెతుక్కుంటూ వెళ్తాడు పశువుల కాపరి. అలా ఇక్కడ మన ఆత్మను తెలుసుకోవాలంటే ఆత్మ ద్వారా తక్కినవన్నీ తెలుసుకోవచ్చు అని. ఈ విధంగా ఎవరు తెలుసుకుంటారో వారు పేరును కీర్తిని పొందుతారు అని. జ్ఞాని తన మంచి లక్షణాల వల్ల పేరు ప్రఖ్యాతలు పొందుతాడు, అందరితో సఖ్యతగా ఉంటాడు, అందరినీ ప్రేమిస్తాడు అని ఒక అర్థం. ఇంకొక అర్థం కీర్తిని పొందుతాడు అంటే అతను ఐక్య జ్ఞానాన్ని పొందుతాడు అని అర్థం. అతనిలో సర్వాత్మ భావన వస్తుంది. జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం పొందుతాడు కాబట్టి ఉన్నదంతా ఒకటే అనే భావనలో ఉంటాడు. ఇప్పుడు 8వ మంత్రం చూద్దాం. తదేతత్ ప్రేయః పుత్రాత్ ప్రేయో విత్తాత్ ప్రేయో అన్యస్మాత్ సర్వస్మాత్ అంతరతరం యత్ అయమాత్మా సయోన్యమాత్మానః ప్రియం భ్రువాణం భూయాత్ ప్రియగం రోస్యతీతి ఈశ్వరోహ తదైవ స్యాత్ ఆత్మానమేవ ప్రియం ఉపాసీత సయ ఆత్మానమేవ ప్రియం ఉపాస్తే నహాశ్చ ప్రియం ప్రమాయుగం భవతి. ఇది కూడా చాలా ముఖ్యమైన మంత్రం. శంకర్ల వారు దీన్ని తరచూ ఉటంకిస్తుంటారు. ఈ మంత్రం సారాంశం ఆత్మ అన్నింటికంటే ప్రియతమమైనది. ఆత్మ అంటే పరమాత్మకు భిన్నంగా లేని ఆత్మ అనేది మర్చిపోకూడదు. మన ఐక్యం చూసేసాం. ఆత్మ పుత్రుని కంటే ప్రియమైనది, ధనము కంటే ప్రియమైనది, మిగతా అన్నింటికంటే ప్రియమైనది. ఆత్మ అంటే ఎందుకు ఇంత ప్రియమైనది? దానికి ఓ చిన్న విశ్లేషణ చూస్తాం ఇక్కడ. వేదాంతం ఏ మనిషికైనా ఇష్టమయ్యేవి రెండే విషయాలు అంటుంది. పైగా ఇవి తిరుగులేని నిజాలు అంటుంది. అవి సుఖం, సుఖ సాధనం. ఏ రూల్ కన్నా ఎక్సెప్షన్ ఉంటుంది కానీ ఈ రూల్కి ఎక్సెప్షన్ ఉండదు అని కూడా చెప్తోంది. ఎవరైనా కోరేది ఈ రెండే, సుఖం, సాధ్యం. ఆ సుఖాన్ని తెచ్చే వస్తువు సుఖ సాధనం. సో ఈ సందర్భంలో మన 4 ప్రేమ సూత్రాలు చూద్దాం. ప్రేమ సూత్రం 1, ఎవరైనా ఒక వస్తువు వెంట ఎందుకు పడతారు అంటే అది వారికి సుఖాన్ని ఇస్తుంది కాబట్టి. అంటే ఆ వస్తువు వారికి సాధన, వారు దానివల్ల పొందే సుఖం సాధ్యం. ఇప్పుడు ప్రేమ సూత్రం 2, ఈ రెండింటిలో సాధనని ఇష్టపడతారా, సాధ్యాన్ని ఇష్టపడతారా? ఇట్ గోస్ వితౌట్ సేయింగ్, ఎవరికైనా సాధ్యమే ఇష్టం ఉంటుంది. ఒక సాధనని ఎంతవరకు ప్రేమిస్తాము? ఆ సాధ్యం దొరికే వరకే. ఒక వస్తువుని ఇష్టపడుతున్నాం అంటే దానివల్ల సుఖం వస్తుంది అనే ఉద్దేశంతో. ఎప్పుడైతే ఈ వస్తువు వల్ల సుఖం రాదు అనే భావన వస్తుందో ఆ వస్తువుని కూడా వదులుకోవడానికి సిద్ధపడతాం. దాని మీద ప్రేమ పోతుంది మనకి. పైగా ఆ వస్తువు మనకి ఇవ్వాల్సిన సుఖం ఇచ్చేశాక ఇంకా ఆ సాధనతో పని లేదు. దాని మీద మనకి ఎంతవరకు ఆకాంక్ష ఉంటుంది? అది మనకి ఆనందం ఇచ్చేంత వరకే. అంటే సాధ్యం పొందాక సాధనతో పని లేదు. ఈ రెండింటి మధ్య ఇంకో భేదం ఉంది. అది కూడా 2వ ప్రేమ సూత్రంలోనే వస్తుంది. సుఖ ఇచ్చ బేషరతు ఇచ్చ, సుఖ సాధన ఇచ్చ షరతులతో కూడిన ఇచ్చ. మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. తండ్రికి పిల్లలంటే వల్లమాలిన ప్రేమ, కానీ తన ఇష్టానికి వ్యతిరేకంగా తనకి చెప్పకుండా పిల్లవాడు ప్రేమ వివాహం చేసుకుంటే ఆ పిల్లవాడితో తెగదెంపులు చేసుకుని అతను చచ్చిపోయాడని తర్పణాలు వదిలిన తండ్రులు కూడా ఉన్నారు. అంటే ఇంకా కొడుకుతో తనకి సుఖ సాధన లేదు అని అనిపించటం వల్ల తెగతెంపులు చేసుకుంటాడు. అందువల్ల సుఖ ఇచ్చ నిఖార్సైన ప్రేమ, సుఖ సాధన ఇచ్చ కల్తీ ప్రేమ. ప్రేమ సూత్రం 3, శాస్త్రం ద్వారా ఆత్మే సుఖం అని, అనాత్మ అసుఖం అని మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఈ ప్రేమ సూత్రాలు 2, 3లను ఆత్మకు అన్వయించి చూస్తే సూత్రం 2 ప్రకారం సుఖ ఇచ్చ నిఖార్సైన ప్రేమ, సూత్రం 3 ప్రకారం ఆత్మ సుఖం. అంటే ఆత్మనే అందరూ ప్రేమిస్తారు. ఆత్మ మీద ఉండే ప్రేమ నిఖార్సైన ప్రేమ. పిల్లలు, వస్తువులు, ఇల్లు అన్నీ అనాత్మవే. వారిని ప్రేమిస్తారు
కానీ సుఖ సాధనం కింద మాత్రమే ప్రేమిస్తారు. నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పాలంటే అది కల్తీ ప్రేమ, నిజమైన ప్రేమ కాదు. ఒకప్పుడు సుఖ సాధనం అనుకున్నది దుఃఖ సాధనంగా మారవచ్చు. ఒక కారు చక్కగా నడుస్తున్న నాళ్ళు సుఖ సాధనం. ఎప్పుడైతే దాని పని అయిపోతుందో అప్పుడే దాన్ని వచ్చిన ధరకి అమ్మివేస్తాం. సో ఇదే సూత్రం ప్రపంచమంతా నడుస్తోంది. పొరపాటు వారిలో లేదు, వారు మారలేదు. మనమే వారి నుంచి బేషరతుగా ప్రేమను ఆశిస్తున్నాం. అలా ఆశించడం మనదే తప్పు. ఎందువల్ల? మన ఎదుటివారు మన నుంచి ఆశించిన బేషరతు ప్రేమని మనం ఇవ్వగలమా? మనం ఇవ్వలేం. మనం ఇవ్వలేనప్పుడు వారి నుంచి ఎలా ఆశిస్తాం? పైగా ఈ షరతులతో కూడిన ప్రేమ మనుషులకే కాదు, భగవంతునికి కూడా మనం ఆపాదిస్తాం. భగవంతుడు మన కోరిక తీరుస్తూ వస్తున్నన్నాళ్ళు చాలా మంచివాడు. మనం కోరిన కోరిక తీర్చకపోతే ఆయన్ని కూడా ద్వేషించడానికి వెనుకాడం. ఒక భక్తురాలు అంటుంది, నా కూతురికి పెళ్లి చేయమని ఎన్నో పూజలు చేశాను, భగవంతుడు చేయలేదు. అందువల్ల దేవుడి మీద కోపం వచ్చి నా పూజా పుస్తకాలన్నీ కట్టకట్టి డస్ట్బిన్లో వేసేసాను అంటుంది. అంటే భగవంతుడి మీద ప్రేమ కూడా షరతులతో కూడిన ప్రేమే. ఒక్కోసారి జీవితంలో ఏదైనా షాక్ ఎదురైనప్పుడు భగవంతుడి మీద ద్వేషం వచ్చి నాస్తికులుగా మారిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అందువల్ల అనాత్మ ప్రపంచంతో ఉన్న అనుబంధం కల్తీ ప్రేమ. అది భగవంతుని మీద ఉన్న ప్రేమ అయినా సరే, భగవంతుడు మనకు భిన్నంగా ఉన్నాడు అని చూసి ఆయన్ని ఆరాధిస్తే అది షరతులతో కూడిన ప్రేమే. అందువల్ల నువ్వు నిన్ను మాత్రమే ప్రేమిస్తావు అని ఈ సూత్రం చెప్తోంది. కానీ జ్ఞాని ఎక్సెప్షన్ అంటుంది, జ్ఞాని అందరినీ ప్రేమిస్తాడు అని. అదెలా కుదురుతుంది? మిమ్మల్ని మీరే కాంట్రడిక్ట్ చేస్తున్నారు అంటారు ఇతరులు. ఇక్కడేమీ కాంట్రడిక్ట్ చేయట్లేదు. జ్ఞాని ప్రేమ కూడా స్వార్థపూరితమైన ప్రేమే. కాకపోతే అతని ప్రేమ సార్వజనీన ప్రేమ. అతను ఆత్మని ప్రేమిస్తాడు. ఆత్మ సర్వవ్యాపకం కాబట్టి అందరి మీద అతనికి సమానమైన ప్రేమ ఉంటుంది. కాబట్టి అజ్ఞాని ప్రేమిస్తే అతను ప్రేమించేది తనని మాత్రమే. జ్ఞాని ప్రేమిస్తే అందరినీ ప్రేమిస్తాడు. అది భేదం. ప్రేమ సూత్రం 4. నేను దేన్నైనా ఎందుకు ప్రేమిస్తాను? అది నాకు చాలా దగ్గరగా ఆత్మీయంగా ఉంది కాబట్టి ప్రేమిస్తాను. పిల్లల మీద ఎందుకు ప్రేమ? వారు మనకి చాలా దగ్గరగా ఆత్మీయంగా ఉంటారు కాబట్టి వారిని ప్రేమిస్తాం. అలాగే చాలామందికి వారి బంధువులతో కన్నా పక్కింటి వారితోనో స్నేహితులతోనో చాలా అనుబంధం ఉంటుంది. ఈ బంధువులు వాళ్ళని తిడుతూ ఉంటారు, వీళ్ళకి బంధువులు అవసరం లేదు, స్నేహితులే కావాలి అని. కానీ అసలు రహస్యం ఏమిటి? ఆ స్నేహితులు వీరి కష్టకాలంలో ఆదుకుంటారు, వారికి తోడుగా నిలుస్తారు, అభయహస్తం ఇస్తారు. కానీ బంధువులు అలా చేయలేరు. అందువల్ల ఎవరినైనా మనం ప్రేమిస్తాము అంటే వారు మనకి దగ్గరగా ఉండి మనకు ఆప్యాయంగా ఉంటారు కాబట్టి. ఆ రూల్ ప్రకారం ఆత్మ మనకి చాలా దగ్గరగా ఉంది, అత్యంత సమీపమైనది. ఇది పంచకోశ విశ్లేషణ ద్వారా తెలుస్తుంది. ఆత్మ నిర్వచనాల్లో ఒక నిర్వచనం పంచకోశాలకు అతీతంగా ఉంది. అత్యంత బాహ్యమైన అన్నమయ కోశంతో మొదలెట్టి అత్యంత సమీపమైన ఆనందమయ కోశానికి వచ్చి ఈ కోశాల్లో ఏది ఆత్మ కాదు, ఆత్మ వీటికి అతీతంగా ఉన్నది అని నేర్చుకుంటాం. అంటే ఆత్మ మనకి చాలా చాలా దగ్గరగా ఉంది. చాలా దగ్గరగా ఉంది కూడా తప్పే, ఎందుకంటే ఆత్మను నేనే కాబట్టి. తక్కిన ప్రేమలు షరతులకు లోనవుతాయి కాబట్టి ఉపనిషత్తు ఒక సలహా ఇవ్వదలుచుకుంది. తక్కినవన్నీ నశించేవి, శాశ్వతమైనవి కాదు అని చెప్పాలి. కానీ ఆ సలహా ప్రత్యక్షంగా ఇవ్వకుండా ఉపనిషత్తు పరోక్ష మార్గం ఎన్నుకుంది. అది ఎలా? ఒక జ్ఞాని అజ్ఞానికి సలహా ఇచ్చినట్టుగా చెప్తున్నది. సో ఇక్కడ మనం జ్ఞానికి అజ్ఞానికి మధ్య సంభాషణను ఊహించుకోవాలి. జ్ఞానిని ఆత్మప్రియవాది అంటారు, అజ్ఞానిని అనాత్మప్రియవాది అంటారు. జ్ఞాని దృష్టిలో నిఖార్సైన ప్రేమ ఆత్మ మీద ప్రేమ. అతను తనను కాకుండా తక్కిన వారందరినీ కూడా ప్రేమిస్తాడు. అనాత్మ ప్రియవాది
ఆత్మ కన్నా తక్కినవన్నీ ప్రియం అని చెప్తాడు. అతనితో జ్ఞాని ప్రియ వస్తువు నశించగలదు అంటాడు. అజ్ఞానికి ప్రియ వస్తువు ఏమిటి? అనాత్మ. అవేవి శాశ్వతం కాదు, వాటి ప్రేమ కల్తీ ప్రేమ అని చెప్తాడు. దేవుడు కూడా అనాత్మ కిందకే వస్తాడని చూసాం. నీకు భిన్నంగా చూస్తే అది అనాత్మే అవుతుంది. ఆత్మ నిర్వచనం నేనెవరు అనే ప్రశ్నకి ఆన్సర్ సింపుల్గా చెప్పాలంటే నీకు ఆబ్జెక్ట్గా కనిపించేదేది నువ్వు కాదు. భగవంతుని కూడా నీకు భిన్నంగా కొలిస్తే నువ్వు కాదు. ఆయన సగుణ బ్రహ్మలోకి వస్తాడు, నువ్వు నిర్గుణ బ్రహ్మవి. భగవంతుని కూడా నీకు భిన్నంగా చూస్తే అనాత్మే అవుతాడు అనే విషయాన్ని జ్ఞాని అజ్ఞానికి ధైర్యంగా చెప్తాడు. ఎందువలనంటే అది సత్యం. సత్యం సత్యం పునఃసత్యం. అందువల్ల అతని మాట ఉపదేశం, సరి అయిన ఉపదేశం అవుతుంది. మనమేం చేయాలి? మన ప్రేమను అనాత్మ వైపు నుంచి ఆత్మ వైపుకి మళ్ళించాలి. భగవంతుడే అనాత్మ అంటే ఇంకా పత్ని పుత్రుల గురించి వేరే చెప్పాలా? అందువల్ల ఆత్మానమేవ ప్రియముపాసీత. ఇక్కడ కూడా ఉపాసీత అంటే జ్ఞానం పొందు, ఆత్మ మాత్రమే ప్రియమైనది అనే జ్ఞానం పొందు అంటుంది శాస్త్రం. అంటే అలా చెప్తే నాలో స్వార్థం నూరిపోయటం లేదా? ఆత్మని మాత్రమే ప్రేమించు, ఆత్మ అంటే నువ్వు అంటున్నారు, అంటే మిగతావన్నీ ప్రేమించవద్దు అని చెప్పినట్టు అవుతుంది కదా. అంటే మీ భాషలో దాని స్వార్థం అంటే నిజమే, ఉపనిషత్తు స్వార్థమే నేర్పిస్తుంది. ఎందువల్ల? నేను అంటే ఎవరో తెలుసుకోవాలి. నేను అంటే ఈ 40 కిలోల బరువు ఉన్న వ్యక్తిని కాదు. నేను అంటే సర్వవ్యాపకమైన ఆత్మని. సర్వం ఆత్మ. ఈ విశ్వలో ఉన్నదంతా నేనే. ఎవరి పేరైనా చెప్పండి, అందులో వారు కూడా వస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, శత్రువులు సమస్తం వస్తారు. శత్రువుని కూడా ప్రేమిస్తాడు, అనాత్మగా కాదు ఆత్మగా. అందువల్ల జ్ఞానికి అజ్ఞానికి మధ్య భేదం ఏమిటి? అజ్ఞాని కుటుంబ సభ్యులను ప్రేమిస్తే వారిని తనకు భిన్నంగా ప్రేమిస్తాడు. జ్ఞాని కుటుంబ సభ్యులను ప్రేమిస్తే వారిని తనుగా భావించి ప్రేమిస్తాడు. దేవుణ్ణి కూడా తన ఆత్మగానే చూస్తాడు. జ్ఞాని కొందరిని ప్రేమించి కొందరిని ద్వేషించాడు. జ్ఞాని ప్రేమలో ఆత్మ అనాత్మ రెండూ ఉంటాయి. అనాత్మ అంటే అతనికి భిన్నంగా ఉన్నవన్నీ. అందువల్ల అతనికి ఎవరి నుంచైనా విడిపోతామనే బాధ లేదు. దీని ఫలశ్రుతి ఏమిటి అంటే జ్ఞానిది శాశ్వతమైన ఆనందం, దుఃఖం లేని ఆనందం. అదే అజ్ఞానిది దుఃఖ మిశ్రిత ఆనందం. ఈ దుఃఖం లేని ఆనందమే మోక్షం. ఒకవేళ ఒక వ్యక్తి మంద అధికారి అయి జ్ఞాన మార్గానికి రాలేకపోతే అతని ఈ ఉపాసన చేస్తే కొంత ఫలం పొందుతాడు. అతనికి ప్రియమైన వారు ఎక్కువ కాలం జీవిస్తారు అంటున్నది శాస్త్రం. ఇప్పుడు 9. అదాహుర్ యద్బ్రహ్మా విద్యయా సర్వం భవిష్యంతో మనుష్యా మన్యంతే కిము తద్బ్రహ్మా అవైత్ యస్మాత్ తత్సర్వమభవదితి. ఇందులో ఉపనిషత్తు కొందరు సాధకులు ఒక చోట చేరినట్టుగా ఊహించుకుంటున్నది. బ్రాహ్మణులు అంటే బ్రహ్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్న వారు, బ్రాహ్మణ జాతి వారు అని కాదు అర్థం. బ్రహ్మ విద్యయా సర్వం భవిష్యంతో మనుష్యా మన్యంతే. బ్రహ్మ జ్ఞానం వల్ల సర్వం కాగలను అని మనుషులు అనుకుంటున్నారు. అంటే సర్వాత్మ భావన వస్తుంది. సో ఇక్కడ అర్థం ఏమిటి? బ్రహ్మ గురించి తెలుసుకుంటే సర్వం తెలుస్తుంది. సర్వం తెలియటం వల్ల మనం సర్వం అవుతాము అంటున్నారు ఈ సాధకులు. కానీ దీని గురించి కొన్ని సందేహాలు కలుగుతాయి. బ్రహ్మ సర్వం ఎలా అయ్యాడు? 3 సందేహాలను ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఒకటి, బ్రహ్మ జ్ఞానం పొందకుండానే సర్వం అయ్యాడా? బ్రహ్మ జ్ఞానం పొందకుండా సర్వం అయ్యాడు అంటే అయితే మనం కూడా జ్ఞానం పొందనవసరం లేదు, మనం కూడా సర్వం అవ్వచ్చు కదా అనే ఆలోచన వస్తుంది. 2, సరే మనం బ్రహ్మ గురించి తెలుసుకుని బ్రహ్మ జ్ఞానం పొందినట్టుగా బ్రహ్మ కూడా వేరే దేని గురించో తెలుసుకుని సర్వజ్ఞుడు అయ్యాడా? అది కూడా కుదరదు. ఎందువలనంటే బ్రహ్మ దేని గురించో తెలుసుకుని సర్వజ్ఞుడు అయ్యాడంటే అది మళ్ళీ ఇంకో దేని గురించో తెలుసుకోవాలి. అలా వెనక్కి వెళ్తూ రావాలి. దాని అనవస్థా దోషం అంటారు, ఇన్ఫినిట్ రిగ్రెస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మూల కారణానికి వెళ్ళలేం. బ్రహ్మే మూల కారణం అని మనం చెప్తాం.
కానీ బ్రహ్మ ఇంకోళ్ళ గురించి నేర్చుకున్నాడు అంటే ఆ ఇంకోళ్ళ గురించి నేర్చుకోవాలి. అందువల్ల ఇది కూడా కుదరదు. సరే, మూడో వాదన చూద్దాం. బ్రహ్మ తన గురించి తను తెలుసుకుని సర్వం అయ్యాడా? ఇది కూడా కుదరదు. ఎందువల్ల? దీని కర్తృకర్మ విరోధం అంటారు. అంటే నా గురించి నేను తెలుసుకోలేను. కర్త కర్మ ఒకరే అయితే శాస్త్రం ప్రకారం కర్త కర్మ గురించి తెలుసుకోగలదు, కానీ కర్త గురించి తెలుసుకోలేడు. దానికి ఉదాహరణ కన్ను. అంతటినీ చూసే కన్ను తనను తాను చూసుకోలేదు. అందువల్ల ఈ రూల్ కూడా వర్తించదు. బ్రహ్మ తన గురించి తాను తెలుసుకుని సర్వం అయ్యాడా? అవును అంటే అక్కడ కూడా ఒక సమస్య వస్తుంది. ఏమిటి? తెలుసుకున్నాక సర్వం అయ్యాడు అంటే ఆ ఫలం శాశ్వతం కాదు. ఒక కాలంలో వచ్చే ఫలం ఇంకో కాలంలో ఉండదు, అది నశిస్తుంది. దాన్ని నశ్వర దోషం అంటారు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఈ కారణాల వల్ల బ్రహ్మ సర్వం అయ్యాడు అనేది అంత తేలిగ్గా అర్థం కాదు అని తెలుస్తుంది. సో మరి బ్రహ్మ సర్వం ఎలా అయ్యాడు? ఈ ప్రశ్నలు ఈ సాధకులకి కలిగాయి. వీటికి జవాబులు తర్వాత వచ్చే మంత్రంలో చూస్తాము. అవి మనం తర్వాత వచ్చే క్లాస్లో చూద్దాము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.